ఓకే. ప్రభు పేరిట అందరికీ వందనాలండి. మరి ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా వందనాలు అందరికీ. మరి కొద్ది సమయంలో మనం దేవుని ఒక వాక్యంని కొంచెం జాగ్రత్తగా వినాలని దేవుని సేవకునిగా కోరుతా ఉన్నా. మరి ఫస్ట్ అయ్యగారికి ఏమంటారు శుభాకాంక్షలు. ఓకే, ఒక ప్రశ్నతో స్టార్ట్ చేసుకుందాం మనము. వివాహం చేసుకునుట కష్టమైన పన లేదా కలిసి ఉండుట కష్టమైన పన? ఏదండి? కలిసి ఉండుట కష్టమైన పని. కాబట్టి 50 సంవత్సరాలు కలిసి ఉన్నారంటే నిజంగా దేవుణ్ణి మహిమపరచాలి కదా కలిసి ఉండడం అనేది. సో అలా కలిసి ఉండడమే దేవుడు మన అందరి పట్ల ఉన్న సంకల్పం. ఏదైతే దేవుడు జతపరిచారో దానిని ఏ మానవుడు వేరు చేయడానికి వీల్లేదు. కానీ కలిసి ఉండడానికి మరి చాలా కష్టమైన పని. ఇలానే ఒక సభలో ఒక క్వశ్చన్ అడిగారంట. మరి ఎంతమంది ఒకవేళ వచ్చే జన్మ అంటూ ఉంటే, ఒకవేళ వచ్చే జన్మ అంటూ ఉంటే సేమ్ భార్యనే సేమ్ భర్తనే కావాలని కోరుతారని అడిగినరంట. అర్థమైందా? ఒకవేళ వచ్చే జన్మ కనుక ఉంటే సేమ్ భార్యనే సేమ్ భర్తనే కావాలని ఎంతమంది భార్యాభర్తలు కోరుకుంటారు అని ఇలాంటి సభల్లో అడిగారంట. మరి మిమ్మల్ని కూడా యథార్థంగా మరి ఒకవేళ అలా అడిగితే మరి ఎంతమంది కావాలనుకుంటారో నాకు తెలియదు. కానీ సిన్సియర్గా మనం ఈ క్వశ్చన్ వేసుకున్నాం అనుకోండి, రాను రాను ఏకమవుతారంటారా దూరం అవుతారంటారా? మీలో యథార్థంగా వేసుకోవాల్సిన ఒక ప్రశ్న, ఏకమవుతారా దూరం అవుతారా? అయితే ఆ సభలో ఈ సభలో ఎవరైతే వర్తమానం అందిస్తూ ఉన్నారో వాళ్ళ భార్యనే చెయ్యెత్తిందంట, నేను ఈ భర్తనే కోరుతా అని. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన అడిగిండంట, ఏమి చెయ్యెత్తినో నువ్వు ఒక్కదానివే అని అంటే అందరూ ఏమనుకుంటారో అని ఎత్తినా అంతనే. చాలా కష్టమైన పని కదా. చాలాసార్లు మనము ఏకీభవించాలని దేవుని యొక్క చిత్తం. గొప్ప మర్మాలు 2 ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒకటి భక్తిని గురించి, ఒకటి మ్యారేజ్ని గురించి, వివాహంని గురించి. మరి బైబిల్ గ్రంథం స్టార్ట్ అయ్యేడితే వివాహంతో, ఎండ్ అయ్యేది కూడా వివాహంతో. కానీ మర్మం గొప్పది అంటాడు. క్రీస్తుకి మరి గొర్రెపిల్ల వివాహం, వధు సంఘము గొర్రెపిల్ల వివాహంని గురించి ఎండ్ అవుతా ఉన్నది. కానీ ఏకీభవించుట ఎంత కష్టం అనేది నేను ఇంకొక చిన్న మాట చెప్తా, ఓకేనా? ఈ ముండ్ల పందులు ఉంటాయి కదండి, ముండ్ల పంది అంటారు, పార్క్యూపైన్. ఇవి సాధారణంగా కలిసి ఉండవు, ముండ్లు ఉంటాయి కదా. కానీ చలికాలంలో అవి కలిసి ఉంటాయంట. ఎందుకు కలిసి ఉంటాయంటే పరిస్థితులను బట్టి మరి చలి ఎక్కువ పెడుతుంది, సపరేట్గా ఉంటే చచ్చిపోతాయి. కాబట్టి చాలా కష్టంగా అవి ఏం చేస్తాయంటే ముండ్లను అన్నిటినీ అదుపుకొని మరి కలిసి ఉంటుంది. కానీ చాలామందికి నిజంగా కలిసి ఉంటారంటే పరిస్థితిని బట్టి అలా జరుగుతూ ఉంటుంది. కానీ వాస్తవంగా ఏకీభవించాలంటే అంత సులభమైన పని అంటారా? అంత సులభమైన పని కాదు. క్వశ్చన్ ఏంటంటే
ఒకవేళ మనం ఇక్కడనే కలిసి ఉండకపోతే, ఒకవేళ పరలోకానికి పోతే ఎలా కలిసి ఉంటాము? మరి దేవుడు కలిసి ఉండని వారిని పరలోకానికి ఎలా తీసుకుపోతాడంటారా? చాలా కష్టమైన పని. ఎస్ ఆర్ నో? 5 ఏళ్ళు ఒకలాగా ఉండవని చెప్తారు. అంటే ఒక కుటుంబం కలిసి ఉండడం అంత సులభమైన పని కాదు. ఇక్కడనే కలిసి ఉండకపోతే మరి పరలోకంలో ఎలా కలిసి ఉంటామని? మరి కలిసి ఉండాలంటే ఏం అవసరం? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలంటే మరి ఏం అవసరం? ఏది అవసరం? ఎలా కలిసి ఉండగలుగుతాం? నిజంగా కలిసి ఉండాలంటే ఎవరైనా మనం చెప్తారా ఏం అవసరమని? ఏమేం అవసరమని చెప్పండి అమ్మా. ప్రేమ. ఓ నైస్ అమ్మా. ప్రేమను కూడా కొంచెం వర్ణిస్తారా? ప్రేమను వర్ణించాలి కదా. కానీ బైబిల్ గ్రంథంలో ప్రేమ అంటే ఏం చెప్పిందంటే ఏదో ఇప్పించుట కాదు, ఇల్లో నగల్లో ఇంకేదో, త్వరగా కోపడకూడదని, అమర్యాదగా మాట్లాడొద్దని, డంబంగా ప్రవర్తించొద్దని, సప్రయోజనం విచారించుకున్నదని, అన్నిటినీ ఓడ్చుకోవాలని, అన్నిటినీ తాళాలని, అన్నిటినీ నిరీక్షించాలని ప్రేమని వర్ణించున్నది బైబిల్ గ్రంథంలో. ఓకే, మనకు సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి 3 మాటలు చెప్పి ముగించేస్తాను నేను. కలిసి ఉండాలంటే మన కోపం పోవాలి, గర్వం పోవాలి, స్వార్థం పోవాలి. ఎస్ ఆర్ నో? ఇవి ఉంటే గిట్ట మనం కలిసి ఉండగలుగుతామా? ఉండలేం. మరి ఇవి పోవాలంటే ఎలా పోతాయి? ఇవి పోవాలంటే ఇంకా పాపాలు అనేకం ఉన్నాయి. అలాగనే ఈ కోపం, గర్వం, స్వార్థం అయితే చాలా పెద్దవి. చిన్నది ఏంటంటే ఒక అబద్ధం ఆడకుండా ఉండుట కూడా కష్టమైన పని. ఎవరైనా క్రైస్తవులైన వారు ఇక్కడ కూర్చున్న వారు నేను అబద్ధం ఆడ ఫ్యూచర్లో అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? ఒకరే. అబద్ధం ఇంతవరకు ఆడలేదన్నది వేరే మాట, టఫ్ క్వశ్చన్. కానీ ఫ్యూచర్లో కూడా ఆడా అని ఎందుకు చెప్తా ఉన్నానంటే, మంచిదైన ఒక చిన్న పని చేయుట ఎంత కష్టమైన పని. దేవునికి ఇష్టమా అబద్ధం ఆడుట? ఇష్టం లేదు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే, మానవుడు ఒక అబద్ధం ఆడకుండా ఉండడం కూడా కష్టమైన పని. ఇది చాలా సులభమైన పని. యాక్చువల్గా మన పిల్లలు అబద్ధం ఆడితే వాళ్ళని మనం నచ్చం. భార్యనో భర్తనో ఒకరికొకరు అబద్ధాలు ఆడుకుంటే నచ్చము. మరి దేవునికి ఎలా నచ్చుతాము? చాలా కష్టమైన పని. సో యేసుక్రీస్తు ప్రభు ఒక 3 మాటలు చెప్తా అన్నా కదా. ఫస్ట్ది సత్యం. ఆ సత్యం ఏంటంటే మానవుడు పాపానికి దాసుడు, పాపంలో నుండి విడిపించుకోలేడు, సాధ్యమైన పని కాదు. యేసుక్రీస్తు ప్రభు సత్యం చెప్పాడు. అదేంటంటే పాపం చేయువాడు పాపంకి దాసుడని చెప్పాడు. దాసుడు ఎల్లప్పుడూ గృహంలో ఉండడు, కుమారుడు ఉంటాడు అని ప్రభు చెప్పాడు. సో ఈ దాసత్వంలో నుండి విడిపించబడాలి. ఈ కోపము, గర్వము, అసూయ, ద్వేషం, స్వార్థం ఇవన్నీ పెద్ద పెద్దవి. కానీ ఈ దాసత్వంలో నుండి మనం విడిపించబడాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు సత్యం చెప్పాడు. కాబట్టి ఎవరైతే మళ్ళీ ఈ దాసత్వంలో ఉంటారో వారు విడిపించబడాలి. సో యేసుక్రీస్తు ప్రభు 2వ మాట చెప్తున్నాడు, మానవుడు పాపానికి దాసుడు. 2వది యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని పాప బానిసత్వంలో నుండి
స్వతంత్రం కలగజేస్తా అని. ఐ విల్ సెట్ యూ ఫ్రీ ఫ్రమ్ ద స్లేవరీ ఆఫ్ సిన్ అని. పాప బానిసత్వంలో నుండి విడిపించబడాలి. స్వతంత్రం అనేది చాలా గొప్పది. ఒకవేళ కనుక మనం విడిపించబడకుంటే జీవితాంతం పాపం చేస్తూనే ఉంటాం. అలా పాపం వలన వచ్చే జీతం మరణం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సత్యం చెప్పాడు, అక్కడ వదిలేయలేదు. నేను మిమ్మల్ని స్వతంత్రులను కూడా చేస్తా అన్నాడు. అది క్రైస్తవత్వంలో ఉన్న ఒక గొప్ప ధన్యత, భాగ్యం. విడిపించబడాలి. ఒకవేళ కనుక మనం పాపంలో నుండి అంటే గర్వం, అసూయ, ద్వేషం, స్వార్థంలో నుండి విడిపించబడకపోతే మన కుటుంబంలో నిజంగా సమాధానం, నెమ్మది ఉండదు, కలిసి ఉండలేము. ఇక్కడనే కలిసి ఉండకపోతే పరలోకంలో ఎలా కలిసి ఉంటాం? ఉండడం అసాధ్యమైన పని. సో మనకి యేసుక్రీస్తు ప్రభు సత్యం చెప్పాడు, స్వతంత్రులంగా చేస్తా అన్నాడు. నేను చాలా షార్ట్గా ముగిస్తా ఉన్నా, ఇచ్చిన సమయం 15 నిమిషాలే. సో మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. మూడో మాట ఏంటంటే, కేవలం సత్యం చెప్పి స్వతంత్రులను చేయుటనే కాదు, యేసుక్రీస్తు ప్రభు పాపం జయించడానికి శక్తిని ఇస్తా అన్నాడు. ఆమేన్. శక్తిని ఇస్తా అన్నాడు. అదే నిత్య జీవం. కాబట్టి ఆ శక్తి ద్వారా మనం పాపాన్ని జయించవచ్చు. అది క్రైస్తవత్వంలో ఉన్న అమూల్యమైన విషయం. సో 3 మాటలే. సత్యం చెప్పాడు, పాపం చేయవాడు పాపం నాకు దాసుడని, మళ్ళీ పాపం వలన వచ్చే జీతం మరణమని, మరి ఆ దాసత్వంలో నుండి నేను విడిపిస్తా అని వాగ్దానం చేస్తాడు. న్యూ టెస్ట్మెంట్లో మొదటి వాగ్దానం ఏంటంటే, కొత్త నిబంధనలో, హీ షల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్. ఆయనకి యేసు అన్న పేరుకి అర్థం ఏంటంటే, తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయన విడిపిస్తాడని. సో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతారో, విశ్వసిస్తారో, వారిని మరి పాపంలో నుండి విడిపించే దేవుడని. కేవలం విడిపించడమే కాదు, దాంతోపాటు జీవం ఇస్తా అన్నాడు. ఆ జీవం ఏంటంటే పాపంని జయించే శక్తి. సో మనం ప్రభుని వేడుకుంటే మరి పాపంని జయించే శక్తిని ఇస్తాడు. నిజంగా కలిసి ఉండగలుగుతాము. మరి ఇప్పుడు మనం ఇక్కడ కలిసి ఉండగలిగితే నిజంగా పరలోకంలో కూడా కలిసి ఉండగలుగుతాము. ఇక్కడ కలిసి లేమనుకోండి, కొంచెం కష్టమైన పని. కాబట్టి మనం అందరం కూడా, ప్రభు మనల్ని సత్యం చెప్పాడు, కష్టమైన పని మీరు విడిపించుకోలేరు, ఆశ్రయించవలసిందే, నాకు వేరుగా ఉండి ఏమి చేయలేరంట ఉన్నాడు. సో అంటుకట్టబడదాం, స్వతంత్రించుకుందాం, స్వతంత్రులం అవుదాం. మరి ప్రభు ఒక కృప వలన శక్తిమంతులం అవుదాం, ఏకంగా ఉందాం. ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలు. ప్రేస్తున్నాను.